చాలా థ్యాంక్స్. దేనికి? సాధారణంగా నేను రైల్వే ట్రాక్ మీద జాగింగ్ చేస్తుంటాను, అందుకని గుద్దింది జీటీయో మీలో అనుకున్నాను. కానీ గుద్దింది మీరు కాబట్టి చాలా హ్యాపీ. ఏమిటో ఆచార్య గారు, మీ మాటలు నమ్మి అమ్మాయిని రోడ్డున పడేశాను. అబ్బాయి కోటీశ్వరుడు అన్నారు. అమ్మాయిని పెట్టి సినిమా తీస్తారంటారా? భలే భలే. అబ్బాయి డేరింగు డాషింగ్ గురించి మీకు తెలియదు. 10 కమాండ్మెంట్స్, బెనహర్ లాంటి సినిమాలు తెలుగులో తీసేందుకు రైట్లు కొన్నాడు. కానీ కాల్ షీట్లు లేక. ఎవరివి? ఎన్టీ రామారావు గారివి. నిజంగానా? మీకు అంత డౌట్ గా ఉంటే ఎన్టీ రామారావు గారికి ఫోన్ చేసి కనుక్కోండి. 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు పోలీసులు ఉంటారు. దేనికి? మీ కాల్ షీట్ల కోసం. నోరు మూయండి. లేకపోతే ఏమిటండి? ఇదిగో మీరు నిశ్చింతగా ఉండండి. అబ్బాయి రోడ్డున పడ్డా సరే అమ్మాయిని గ్రేటెస్ట్ హీరోయిన్ చేసే బాధ్యత నాది. అప్పటిదాకా ఈ పిలక ముడి విప్పను, నూనె రాయను. అది ఛాలెంజ్ అంటే. ఏమిటి ఆచార్య గారు అలా పిలిచేశారు? ఇది చెయ్యనుకున్నారా, పూరి పిండి అనుకున్నారా? సారీ, పట్టుకోగానే ఎర్త్ అయింది. మళ్ళీ సారీ అండి. మళ్ళీ థ్యాంక్స్ అండి. దేనికి? మనం ఇలా కంటిన్యూస్ గా గుద్దుకోవడానికి ఎవరో కుట్ర పన్నారు. ఎవరండి? ఇంకెవరు, ఆ దేవుడే. సతీష్, ఈవిడే మా మదర్. మరీ నవ్వొచ్చే జోకులు వేకు. పాపం ఇంత చిన్నపిల్లను పట్టుకుని మీ అమ్మ అంటావా? నిజంగా ఇప్పుడు మా అమ్మే సతీష్. నిజంగానా? వాట్ ఈస్ సర్ప్రైజ్. నీకంటే అందంగా, నీకంటే స్మార్ట్ గా, నీకంటే చిన్నపిల్లలాగా ఉన్నారు. ఆవిని పట్టుకుని అమ్మ అంటావా? నేను నమ్మను. ఊరుకో బాబు, నువ్వు అలా అంటుంటే జీవితంలో ఫస్ట్ టైం సిగ్గేస్తుంది. అమ్మాయి నాకంతా చెప్పింది. మీరు జాగింగ్ సాక్షిగా మరీ గుద్దుకుని ప్రేమించుకున్నారటగా. ఉండు బాబు, తాగడానికి ఏదైనా హాట్గా హీట్గా తీసుకొస్తాను. అగవమ్మా తల్లి, ఆగు. ఏమిటి ఇప్పుడు వాడి చేతి మందు ఆగిస్తావా ఏమిటి? అవును. ఇదిగో నేను అనుభవం మీద చెబుతున్నాను. వాడు గాని మందు తాగాడంటే మత కల్లోలాలు జరిగిన పాత బస్తీలాగా ఈ కొంపంతా అల్లకల్లోలం అయిపోవాల్సిందే. జీ హారర్ షో బెటరు, నువ్వు నమ్మాలి. మీరు మరీ చాదిస్తాం. నేను ఈ మందు స్కీమ్ తోటే మంత్రి గారిని పడగొట్టాను తెలుసా? ఆయన మంత్రి, వీడు తాగితే కంత్రి. ఏమో వీడు తాగి ఎంతమందిని చావగొట్టాడో నీకు తెలిసి చావదు. ఏమిటి ఆయన చావగొట్టేది? కావాలంటే మీరు కూడా తాగండి. ఊరి శిక్ష వేస్తావు రమ్మంటే నవ్వుతూ వస్తాను గాని వాడితో కలిసి మందా? నేను తాగను తాగను తాగను. ఏమిటి నా మాట వినవా? నీ కర్మ. ఏమిటి మీరు మందు అవుతారా? ఛీ, మా సెకండ్ డాడీకి మా మమ్మీ సెకండ్ వైఫ్ కదా, అందుకే ఆయన ఫస్ట్ వైఫ్ ఇంట్లో మందు తాగరు. తాగాలనుకుంటే ఇక్కడే తాగుతారు. ఫస్ట్ మమ్మీకి సెకండ్ డాడీయా? ఏమిటి పజలు? తర్వాత అర్థమవుతుంది గాని కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు మందు తాగు. నేనా? వద్దండి. బయట వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? మొహమాట పడకుండా తాగు. అంతేనంటారా? అయితే సరే. మమ్మీ, ఈయన తలుచుకుంటే నన్ను సూపర్ స్టార్ చేయగలరు. సూపర్ స్టార్ కర్మ, 5 స్టార్ చేయగలరు. అయ్య బాబోయ్, అబ్బో, ఆహా, మొదలయ్యింది మందు కురుక్షేత్రం. చావండి అర్ధాయుష్యు పేనుగల్లారా. వాడు మందు కొడితే మనిషి కాడే, వాడి దగ్గర మందు స్కీము పనికిరాదే అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. విని తెస్తేగా. బాబు, మా అమ్మాయిని పెట్టి ఎప్పుడు సినిమా తీస్తావు? ఏంటి, మీ అమ్మాయితో సినిమా తీయాలా? అసలు నన్ను ఎవరనుకున్నావే? ప్రపంచ బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్. వీడు బయటకు వచ్చేట్టున్నాడు. ఏమిటి ఇద్దరు కోరసగా ఏడుస్తున్నారు? నేనేదో టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది అనుకున్నా. ఏం జరిగింది? ఏం జరిగిందా? రాత్రి నువ్వు ఏం చేసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. రాత్రి ఏం జరిగినా నాకు గుర్తుండదండి. నేనేం చేశానో మీరే చెప్పండి. నిండు జీవితం అద్దంలా పగిలి ముక్కలైంది. హోస్, అద్దం పగిలితేనే ఇంత సౌండ్లు చేస్తూ ఏడవాలా? అంతకంటే పెద్దది మంచిది కొడుకుంటే పోలా? అది కాదు బాబు నా బాధ. రాత్రి నువ్వు తాగిన మైకంలో రేప్ చేసావు.
బాబు నువ్వెందుకు ఏడుస్తున్నావు? క్షమించండి, తాగిన మైకంలో రాత్రి మీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాను. రాత్రి రేప్ చేసింది మా అమ్మాయిని. అమ్మయ్యా, సగం సేఫ్ అయిపోయాను. ఎందుకైపోవు? నువ్వు మగాడివి. ఇంత ఘోరం జరిగాక నేను ఊరుకోను. ఇప్పుడే పోలీసుకు ఫోన్ చేస్తాను. పోలీసులకా? మధ్యలో వాళ్ళెందుకు? చేయవలసిందంతా నేను చేశానుగా. వాళ్ళు వచ్చి నిన్ను అరెస్ట్ చేయొద్దు. మమ్మీ, నా జీవితం నాశనమైనా పర్వాలేదు కానీ ఈ జైల్లో ఉండడం నేను చూడలేను. అవును, నేను జైల్లో ఉండను, నేను కూడా చూడలేనండి. అయినా ఎటు మేము పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఇప్పుడు నాకు ఈ పోలీస్ బ్యాండ్ మేళం అవసరం అంటారా? నిజంగా పెళ్లి చేసుకుంటావా? చేసుకోక చస్తానా? రాత్రి ఫుల్ పిడిచిడ్ గా కమిట్ అయ్యానని మీరే అన్నారుగా. మరి మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటారా? ఓహో, అదే నీ డౌట్. మీ అమ్మ ప్రాణాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా నాన్నే కాదు, హరిహరాదులు ఏకమైనా సరే, మైకేల్ జాక్సన్, ఇడి అమీన్, సద్దాం హుస్సేన్ ఎవరు అడ్డొచ్చినా సరే మన పెళ్లి జరుగుతుంది, జరుగుతుంది, జరిగి తీరుతుంది. తీరదు, తీరదు, తీరదు. నువ్వెంత గోకినా నా వీపు దురద తీరదు. నువ్వెంత గింజుకున్నా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయితో నీ పెళ్లి జరగదు. నాన్న, నువ్వెంత గొంతు చించుకున్నా, ఎన్ని ఫోటోలు చించినా మా పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. రేపు ఉదయమే గుళ్ళో మన సీక్రెట్ మ్యారేజ్. పొద్దున్నే వచ్చి నేను కూడా గుడికి వచ్చేస్తాను. అలాగే. జనరల్ గా నాకు 3 చేతులా? హలో, గుడ్ ఈవినింగ్. రిసెప్షన్. గుడ్ ఈవినింగ్. సాయంకాలమా? ఛా, ఈ మందు తాగితే పొద్దునకి సాయంత్రానికి తేడా తెలియడం లేదు. మే ఐ హెల్ప్ యూ? ఎస్ ప్లీజ్, యూ హ్యావ్ టు హెల్ప్ మీ. మామూలుగా మనకి అంటే మనుషులకి ఎన్ని చేతులుంటాయి? ఎన్నేమిటండి, 2 చేతులేగా ఉంటాయి. కానీ నాకు 3 ఉన్నాయే. మీరు సరిగ్గా లెక్కేసుకున్నారా? 1 minute. 1 2 3. 1 2 3. 1కి 2 సార్లు లెక్క పెట్టాను, 3 ఉన్నాయి. నేను ఈ హోటల్లోకి వచ్చేటప్పుడు ఎన్ని చేతులతో వచ్చానో మీరు ఎవరైనా నోట్ చేశారా? సారీ, ఇక్కడికి వచ్చే గెస్ట్ల కాళ్ళు చేతులు లెక్కేయటం మా డ్యూటీ కాదండి, అది సెక్యూరిటీ వాళ్ళ డ్యూటీ. సెక్యూరిటీ. రాత్రి నేను ఈ హోటల్కి వచ్చేటప్పుడు ఎన్ని చేతులతో వచ్చానో మీరు ఎవరైనా నోట్ చేశారా? 2 చేతులు ఉన్నాయి సార్. ఏం ఒకటి తగ్గిందా? షటప్, 1 పెరిగింది. నాకు 2 చేతులే ఉన్నాయని గ్యారంటీగా ఎలా చెప్పగలవు? 3 చేతులుంటే విచిత్రంగా చూసేవాళ్ళం కదా సార్. ఓహో, అదా నీ లాజిక్. థ్యాంక్ యూ. ఎందుకలా అరిచారు? ఎందుక? నేను కాబట్టి సరిపోయింది. నా ప్లేస్ లో ఇంకెవడన్నా ఉంటే అరవకుండానే గుండెకి చచ్చుండేవాడు. అసలు ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? ఏమిటండి మీ చిలి ప్రశ్న? నేనండి, పి శారదని. మీ శారద అంటే తెలియడానికి నేనేమన్నా మీ వీధి పోస్ట్ మ్యాన్ అనుకుంటున్నావా? అసలు ఏ శారదవి? బాగా గుర్తు చేసుకోండి. బాగా మర్చిపోవడమే కానీ బాగా గుర్తుంచుకోవడం మా నాన్న నాకు అలవాటు చేయలేదు. ఎందుకు గుర్తుంటుందిలేండి.
గ్లాసులకి గ్లాసులు సీసాలకి సీసాలు మందు తాగేస్తే నేనే కాదు ప్రపంచమే గుర్తుండదు. అయినా ఎందుకలా తాగాలి? ఈ విషయాన్ని మా నాన్న అడగలేదు. ఆ విషయం అడగడానికి నువ్వెవరు? మీ భార్యనండి. భార్యవా? నువ్వు నా భార్యవా? మీకు మరీ అల్లరి ఎక్కువైపోయిందిలేండి. ఎవరైనా భార్యని పట్టుకుని నువ్వు నా భార్యవేనా అంటారా? ఎవరి భార్యనైనా అడిగితే చెప్పు తీసుకు కొడతారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. చూడండి శారద గారు, చిచి, ఇదేమిటండి గారు గీరు అంటూ? ఒక భారత స్త్రీని భర్త ఎప్పటికీ వసే ఏమేమని పిలవాలి. గారు గీరు అని పిలవకూడదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి. ఘోషించడమా గోంగూర? ఏమిటండి ఇది? ఎంత పెళ్ళాన్నైతే మాత్రం కొత్తని కూడా లేకుండా దుప్పట్లు లాగిస్తున్నారే. రాత్రంతా చేసిన అల్లరి చాలదా? అల్లరి చేస్తుంది నువ్వు. అసలు మనం ఎప్పుడు కలుసుకున్నాం? ఎలా కలుసుకున్నాం? నువ్వు నా భార్య ఎలా అయ్యావు? మీ తాగుబోతులతో వచ్చే పేచీ ఇది. నగ్న సత్యాన్ని నగ్నంగానే ఉండి చెప్పావు. నిన్న బర్త్డే పార్టీ జరిగిందా? అవును, జరిగింది. అందులో మీరు పీకల దాకా తాగారా? బర్త్డే కదా అని ఒక పెగ్గు ఎక్కువ తాగా. నేను డాన్స్ చేస్తుంటేను నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి మీద తూలి పడి మెచ్చుకున్నారు. తాగున్నప్పుడు నన్ను నేనే నమ్మను. నా మాటలు నువ్వెలా నమ్మేవు అమాయకురాలే? మీ మైండ్ సిస్టమ్ నాకేం తెలుసు? మీరు నా దగ్గరకు వచ్చి మెక్డోల్ విస్కీ క్యాలెండర్ మీద బొమ్మలాగా ఎంత అందంగా ఉన్నావు, నేను లవ్ చేస్తున్నాను, మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి పదా అన్నారు. నేను తాగున్నప్పుడు అలా కూడా మాట్లాడతానా? అంతేనా? నేను కాదన్నాను. పెద్దవాళ్లతో చెప్పకుండా చేసుకోకూడదన్నాను. మా నాన్న ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోడు అన్నారు. మీరు ఇంతవరకు తెలుగు సినిమా లాగానే ఉంది. మర్యాదగా వస్తావా లేక కేక్ కట్ చేసిన కత్తి తీసుకుని నా మెడ కట్ చేసుకోమంటావా అని కత్తి తీసుకున్నారు. గొంతు కోసేసుకున్నానా? లేదండి, మీ గొంతు బాగానే ఉందిగా. నిజమే. తొందరపడి గొంతు కోసుకున్నట్టయితే ఇవాళ మందు తాగడానికి గొంతు ఉండేది కాదు. ఆ తర్వాత ఎపిసోడ్ ఏమైందో చెప్పు. నేను పేదరాళ్ళండి, మీరు కోటీశ్వరులు, మీకు నాకు మధ్య పెళ్ళా అన్నాను. పేద గొప్ప తేడా సృష్టించింది ఆ భగవంతుడు. ఆ తేడాలు పోగొట్టేది మందు. ఆ మందులో ఉన్నప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి పద అంటూ గుడికి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక వివాహాలు జరుగుతుంటేను పురోహితుడి చేతిలో డబ్బులు కట్టపెట్టారు. ఆగాగు, నిజం చెప్పు. పురోహితుడి చేతిలో డబ్బులు కట్ట పెట్టానా, ఫుల్ బాటిల్ పెట్టానా? ఎందుకంటే పార్టీలో ఒక బాటిల్ మిస్సింగ్. అబ్బా, డబ్బులు కట్టి పెట్టాలండి. ఆ తర్వాత పురోహితుడు మీ చేత్తో నాకు ఈ తాళి కట్టించాడు. నా చేతే కట్టించాడా? మందులో సరిగా కట్టలేకపోతున్నాను వాడే కట్టాడా? చాచా, మీ చేత్తోనే స్వయంగా నాకు ఈ తాళి కట్టించాడండి. నాకు విషాదంగా ఉన్నా కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో కంటిన్యూ. కంటిన్యూ ఏముంది? ఈ రూమ్ కి తీసుకొచ్చారు. శోభనం కూడా జరిగింది. శోభనం కూడా? శోభనం కూడా అయిపోయిందా? అబ్బా, ఏంటండి పెళ్ళయ్యాక శోభనం అవ్వకుండా భజన కార్యక్రమాలు అన్నదానాలు జరుగుతాయా? అసలు రాత్రంతా మనం నిద్రపోయావా? ఏ మంచం నిండా నల్లులా? అబ్బా, ఇంతకంటే వివరంగా చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. నీకు సిగ్గుగా ఉంది, కానీ నాకు బాధ, భయం, ఆందోళన, ఆవేశం అన్నీ ఉన్నాయి. నీతో పెళ్ళయిందని తెలిస్తే ఆ సంగీత బ్రతుకుతుందా? సంగీత? అదేవుతండి మన ఇద్దరి మధ్య? నాకు కాబోయే భార్య. నిజంగానా? అయ్యయ్యో, నా బతుకులో నిప్పులు పోసేసి ఆ సంగీతం మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? ఇలాంటి రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని చెప్పాను. నిన్ను నేనెప్పుడు పెళ్లి చేసుకున్నాను? అయ్యయ్యో, అందుకే మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. చివరికి మీరు ఇలా అంటారని నాకు బాగా తెలుసు. దిక్కు మొక్కులేని అనాథని నా బాధని ఎవరికి చెప్పి ఏడవను? ఇదిగో, నువ్వు అలా ఏడవకు. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు రావట్లేదు. అయితే నీకు నిజంగానే ఎవరు లేరా? అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అమ్మమ్మ దాని చిన్నప్పుడే చనిపోయింది. తాత తను నాకు డాన్స్ నేర్పి మొన్ననే చనిపోయాడు. నువ్వు చేసే డాన్స్ చూడలేక? అబ్బా, క్యాన్సర్ వచ్చి. అయ్యో, మీ మాటలు నమ్మి నేను నాశనం అయిపోయాను. ఈ బతకడం కంటే హుస్సేన్ సాగర్ లో దూకి చేస్తాను. వద్దు, హుస్సేన్ సాగర్ లో నీళ్లు పరమ దరిద్రంగా ఉంటాయి. అయితే గండిపడి చెరువులో దూకుతాను. అది బెటర్, అవి తాగే నీళ్లు. ఆ తర్వాత పోలీసులు వస్తారు, మీ చేతులకు బేడీలు వేస్తారు. ఆ తర్వాత కోర్టులు, వాయిదాలు, చివరికి మీకు ఉరి శిక్ష పడుతుంది. నా భర్తను ఉరి తీస్తుంటే నేను చూడలేనండి. అందుకే ఇప్పుడే చచ్చిపోతాను. చాలే ఆపు. ఇప్పుడేం చేద్దామో చెప్పు. చేసేదే ఉందండి. మాది చాలా ఆచారమైన కుటుంబం. మా వంశాచారం ప్రకారం శోభనమైన తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి గుడికెళ్ళి అర్చన చేయించడం అలవాటు. అంటే నేను ఇప్పుడు గుడికి కూడా రావాలా? పోన్లేండి, గండిపేట చెరువుకెళ్లే సిటీ బస్ నెంబర్ ఏంటో చెప్పండి. ఏ బస్సుతో సహా దూకి చద్దామనా? నన్ను భయపడితే భయపడతాననుకున్నావా? పద గుడికెళ్దాం.